హల్లెలూయా. ముందుగా అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, అదేవిధంగా దైవ సేవకులకి, దైవ జనరాలకి నా హృదయపూర్వక వందనాలు. అయితే దేవుడు శిలలో పలికిన రెండో మాట ఏదనగా లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆ రోజు సిలువ వేయినప్పుడు, దేవుడిని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు గొల్గొత్తా కొండ మీదకి సిలువలో 7 మాటలు దేవుడు పలికాడు, మన అందరికి తెలిసిన విషయమే. అయితే దేవుడు ఈ రెండో మాట పలకడానికి కారణం ఏమనగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని, అంటే నీవు కూడా నాతో పరలోకానికి చేరుతావు అని. అది ఎవరితో అంటున్నాడు? పక్కనున్న దొంగలతో. అంటే ఆ ఇద్దరు దొంగలు పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇద్దరు దేవుడితో కూడా క్రూసిఫికేషన్లో వేయబడి జరిగింది, సిలువ వేయబడి జరిగింది వాళ్ళకు కూడా. అంటే సిలువ అనేది ఎంత ఘోరమైందంటే, ఎంతో పాపం చేస్తే కానీ సిలువ అనేది పడదు ఒక మనిషికి. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా దొంగలు, ఎంతో పాపాలు, వ్యభిచారాలు కానీ దొంగతనాలు కానీ వాళ్ళు ఏదైతే చేయకూడదో, బైబిల్కి ఏదైతే వ్యతిరేకంగా ఉందో అవన్నీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి పడడం జరిగింది. అంటే ఎన్నో తప్పులు చేస్తే కానీ సిలువ అనేది ఒక మనిషికి పడదు. అట్లాంటిది దేవుడు, ఏ పాపం లేని దేవుడు మనందరి కొరకు ఆయన అది పుచ్చుకొని మరి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన కోసం శిలలో వేలాడాడు. అవన్నీ మనకు తెలుసు. అయితే మీలో ఎవరికైనా ఆ ఇద్దరు పేర్లు, దొంగల పేర్లు తెలుసా? అయితే ఎడమ పక్కనున్న దొంగ పేరు గెత్సస్, కుడి పక్కనున్న దొంగ పేరు డిస్మస్. వీళ్ళిద్దరి పేర్లు బైబిల్లో రాసి లేవు, కానీ పురాణికల్లో గ్రీక్లో రాసింది అనగా గెత్సస్, డిస్మస్, వీళ్ళిద్దరు దొంగలు. అయితే లూకాసు సువార్త 23వ అధ్యాయంలో 39 వచనం నుంచి చూసుకుంటే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అది ఎవరు చెప్తున్నారంటే, కుడి ప్రక్కనున్న డెస్మస్ చెప్తున్నాడు దేవుడిని. ఏమని అడుగుతున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆ రెండో వాడికి తెలుసు, దేవుడు ఏం తప్పు చేయలేదు, మనం ఈ తప్పు చేశాం కాబట్టి మనం ఈ శిక్షను అనుభవిస్తున్నాం, ఆయన ఏం చేయలేదు. అట్లాంటి దేవుడిని నువ్వు ఇప్పుడు కూడా ఎరగకుండా నువ్వు ఆయన దూషించి, నువ్వు దేవుడవు కదా, నిన్ను నీవు శిలువలో నుంచి రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు కదా అని చెప్పి ఆ ఎవరైతే పశ్చాత్తాపడలేదో గెస్టస్ అనేవాడు మాట్లాడుతున్నాడు. అంటే డిస్మస్ చెప్తున్నాడు, నీకు ఇప్పుడు కూడా పశ్చాత్తాపం కలగట్లేదా అని చెప్పి డిస్మస్ అడుగుతున్నాడు. అప్పుడు అడిగినప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది, గెస్టస్ అనేవాడు ఆ సిలువలో నుంచి ఆ బాధ తట్టుకోలేక కిందకి దిగిపోయి మళ్ళీ ఆ ప్రపంచంలోనే ఆ పాపాలు చేస్తూనే బ్రతకాలని చెప్పి గెస్టస్ అనుకుంటున్నాడు. కానీ డిస్మస్కి ఏమర్థమైందంటే, ఇది చివరి క్షణం, ఇది ఈ సమయంలో అయినా దేవుడిని నేను పశ్చాత్తాపం కోరితే దేవుడితో నేను నిత్య జీవంలో నివసించవచ్చు అని చెప్పి డిస్మస్ తెలుసుకున్నాడు. ఇక్కడ గెస్టస్ తెలుసుకోలేకపోయాడు. అయితే ముందుగా ఇక్కడ ఫర్గివ్నెస్ అంటే, దేవుడు మనల్ని ఎంత మనం ఏవి చేసినా, లేకపోతే ఎంత దేవుడిని బాధ పెట్టినా దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తాడు, అంటే క్షమిస్తాడు. లాస్ట్ మూమెంట్లో కూడా ఎడం పక్కనున్న డెస్మస్ అడిగినప్పుడు, దేవా నన్ను కూడా నీవు చేర్చుకో అని చెప్పి అడిగినప్పుడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, అక్కడ ప్రాయశ్చిత్తపడి ఒప్పుకుంటున్నాడు, నేను అన్ని తప్పులు చేశాను దేవా, నన్ను కూడా నీవు చేర్చుకో అని చెప్పి అడుగుతున్నాడు. అయితే ఇద్దరు సేమ్ క్యారెక్టరే, అంటే ఇద్దరు సేమ్ తప్పులు చేశారు, ఇద్దరు బాగా చేశారు. కానీ అక్కడ జ్ఞానము కలిగి, తెలివి కలిగి ఒక అతను అడుగుతున్నాడు, నన్ను కూడా క్షమించు అని. ఇంకో అతను ఏమంటున్నాడు, నీవు కూడా రక్షించుకొని నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. మానవ స్వభావం అలాంటిదే.
ఎప్పుడు కూడా ఒక కోపంగా ఏదైనా బాధపడుతున్నాం అంటే, లేకపోతే ఎవరి ద్వారా అయినా మనం నిందింపబడుతున్నాం అంటే అప్పటికప్పుడు అది తప్పించుకోవాలని చూస్తాం. కానీ దాని తర్వాత దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే దాన్ని ఎట్లా మంచిగా మార్చుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకోం. మొన్న లెంట్ ప్రేయర్స్లో కూడా పాస్టర్ అంకుల్ చెప్తున్నారు ధనం గురించి. అంటే మనం ఈ ప్రపంచంలో బతికే అప్పుడంతా కూడా ఎప్పుడు ధనం 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 అని చెప్పి ధనం మూలంగా ధనం వెనకాలే తిరుగుతూ ఉంటాం, దానికోసం ఎక్కడి వరకైనా వెళ్తాం. కానీ నిత్య జీవం కొరకు అందరం ఆలోచిస్తాం, కానీ అందరం బాప్తీసాలు తీసుకున్నాం, కానీ ఎప్పుడు అది ఉంటుంది. కానీ మన ఈ లోకంలో మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క మూలాన్ని బట్టి ఎప్పుడు ధనం 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 అని చెప్పి తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, ముందు నువ్వు నా నీతిని నా రాజ్యంను వెతికితే మిగతావన్నీ నీకు దొరుకుతాయి అని చెప్పి. అది ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను నేను. తర్వాత మార్కు సువార్త 8:36 వెళ్తే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనట వానికి ఏమి ప్రయోజనము. అంటే వాడు సర్వలోకంలో ఎంత సంపాదించుకున్నా, వాడు ఎన్ని చేసుకున్నా, వాడు ఎంత సంపాదించినా, వాడు లాస్ట్కి దేవుని రాజ్యంలోకి వెళ్ళలేకపోతే బతికిన బ్రతుకంతా కూడా వృధా అయిపోద్ది. దేవుడు మన కోసం అంత కష్టపడి అక్కడ అంత ఆఖరి బొట్టు వరకు కూడా రక్తం కార్చిన తర్వాత కూడా మనం ఈ లోకానికి వరకు ఈ లోకం వెనకాల తిరిగితే దానికి మన కోసం దేవుడు శిలలో పడిన ఏదైతే పెయిన్ ఉందో దానికి విలువ లేనట్టు. సో మన అందరం కూడా దేవుడిని ఈరోజే కాదు ప్రతిరోజు కూడా దేవుడి శిలలో ఏదైతే రక్తం కార్చాడో మనందరి కొరకు అది జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత క్రియల వలన కాదు విశ్వాసము వలన రక్షణ. ఈ మాట నేను ఎందుకు రాసుకున్నానంటే, క్రియల వలన కాదు. ఇప్పుడు బయట అంటూ ఉంటారు, అవిశ్వాసులు అంటూ ఉంటారు, ఇది చేస్తే మాకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే మాకు అది వస్తుంది, లేకపోతే ఒక 100 మందికి అన్నం పెడితే మాకు అది వస్తుంది అని చెప్పి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళందరూ బొమ్మలకి పూజిస్తూ ఉంటారు, తర్వాత అవన్నిటికీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు క్రియల వలన కాకుండా విశ్వాసం అనేది వాళ్ళకు ఉందో లేదో నేను చెప్పలేను, కానీ మనకైతే విశ్వాసం అనే ముఖ్యం. ఎందుకంటే మనకి ఏ బొమ్మలు ఏవి లేవు కనుక మనకి బైబిలే అన్నీ కాబట్టి విశ్వాసం వలన రక్షణ. అయితే లూకా సువార్త 40:41 చదివితే, ఆ దొంగ మంచి పనులు చేయడానికి సమయము లేకపోయినప్పటికీ అతడు విశ్వసించినందువల్ల రక్షింపబడ్డాడు. అంటే ఆ దొంగ మరి అప్పుడు శిలలో వేసినప్పుడు దేవుడి పక్కన ఉండి, నన్ను కూడా నీవు రక్షించు దేవా, నేను అన్నీ ఒప్పుకుంటున్నానని చెప్పి అన్నాడు. అంటే ఆ టైంలో ఆ బిడ్డకి, అంటే అతనికి టైం లేదు ఏదైనా మంచి పని చేయడానికి కానీ, లేకపోతే అవన్నీ చేయడానికి కానీ. నేను అందుకే అంటా ఉన్నాను, క్రియల వలన కాదు విశ్వాసం వలన రక్షణ అని. ఆ టైంలో అతనికి ఏం టైం లేదు, అతను ఒక మంచి పని చేయడానికి కానీ, లేకపోతే దేవుడి దగ్గర నేను మంచివాడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి. కానీ ఆ చివరి క్షణంలో కూడా అతను ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నా ప్రతి ఒక్క క్షమాపణ క్షమించు అని చెప్పి దేవుడి ఎదుట వచ్చి అడుగుతున్నాడు. ఆయన అడిగినందుకు దేవుడు ఏం చెప్పాడు, నీవు కూడా నాతో పరదేశిలో ఉందువు అని. అంటే లాస్ట్ మినిట్లో కూడా అతనికి ఏం టైం లేనప్పుడు కూడా అతను వచ్చి అడుగుతున్నప్పుడు దేవుడు అప్పుడు కూడా ఆయన అన్ని పడిన తర్వాత కూడా వీళ్ళింతే ఏం మారరు అని చెప్పి ఆయన అనుకోలేదు. ఆయన అప్పటికి అక్కడ ఉన్న తర్వాత కూడా ఆయన ఇంకా క్షమిస్తున్నాడు. ఎఫెసియన్స్ 2:9 చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుచున్నారు అంటే విశ్వాసం అనేది ఎంత గొప్పదో దీనిలో తెలుస్తోంది. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడు వీలు లేదు. అంటే ఎన్ని క్రియలు చేసినా దేవుడు మమ్మల్ని పట్టించుకోడా అంటే అది కాదు. దేవుడు అన్నీ చూస్తాడు, కానీ క్రియల కంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం రక్షణలో. అందుకని విశ్వాసం అనేది మనకి బలంగా ఉండాలి. అయితే నిత్య జీవం పరలోకంలో నీవు నాతో కూడా ఉంటావు అని చెప్పి దేవుడు అతనితో పలుకుతున్నాడు. అయితే యోహాను సువార్త 14:3 చూస్తే, నేనుండు స్థలములలో మీరును ఉందురు. అంటే మన కొరకు దేవుడు పరలోకంలో ఇల్లు అనేది ఏర్పరచాడని చెప్పి మనందరం బాగా నమ్ముతాం. ఎందుకు అంటే మనం చేసిన పనుల వల్ల, మన క్రియల వలన మనం జీవితంలో వాక్యానుసారంగా ఎలా బ్రతికామని చెప్పి, దాని తర్వాత ఏవైతే దేవునికి
అనుకూలమైనవి, దాని తర్వాత దేవుని సేవ మనం ఎంతగా చేసాము, దేవుని ఎంత ఘనపరిచాము అనేది అవన్నీ వస్తాయి. అయితే దేవుడు అక్కడ అతనితో అంటున్నాడు, అతను వచ్చిన తర్వాత కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే అతనికి ప్రామిస్ చేశాడు దేవుడు. ఏది లాస్ట్ మినిట్లో అన్ని పశ్చాత్తాపడి అన్నీ చేసిన తర్వాత కూడా సరే చూస్తానులే అని దేవుడు అక్కడ వదిలేలేదు అతన్ని. సరే నీవు కూడా నాతో అంటే దేవుడు ఒక మాట, దేవుడి నోటితో ఒక మాట పలికాడంటే సర్వమే కూలిపోయేది, లేకపోతే సృష్టికి ఆధారం ఆయనే. అంటే ఆయన మాటలో అంత పవర్ ఉంది. ఆయన ఇతను అన్ని చేసినా కూడా ఆయన లాస్ట్కి వచ్చి రిపెంట్ అవుతున్నప్పుడు కూడా ఆయన నోటితో పలికేశాడు మాట, నీవు నాతో కూడా వస్తావని. మరి మనం ఇన్ని తప్పులు ఇన్ని చేసాం, మరి దేవుడు మనల్ని ఎందుకు క్షమించడు? క్షమిస్తాడు. కానీ మనం ప్రతిసారి దానిలో పడిపోయి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించుదేవా, మళ్ళీ నన్ను క్షమించుదేవా అని చెప్పి మనం చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళినా మళ్ళీ మనకి ఏదో లోపం ఉండిపోయేది, ఆ గిల్టీనెస్ ఉండిపోయేది. అరే నేను ఇన్నిసార్లు అడిగానే దేవుడిని, నేను మళ్ళీ వెళ్ళి అడిగితే దేవుడు క్షమిస్తాడా నన్ను అని చెప్పి. నేను కూడా చాలాసార్లు అట్లానే జరిగింది నాకు కూడా. నేను ఇన్నిసార్లు అడిగాను క్షమాపణ దేవుడిని, మళ్ళీ నేను వెళ్తే దేవుడు ఎలా, మనుషులుగా మనం వెళ్ళి ఒకసారి నన్ను క్షమించు అంటే క్షమిస్తారు, రెండోసారి వెళ్తే క్షమిస్తాడు. కానీ మూడోసారి నాలుగోసారి అలా వెళ్తే మనుషులంగా మనం క్షమించాం ఎవరిని. నువ్వు ప్రతిసారి ఇంతే చేస్తున్నావు, నేను నిన్ను నమ్మను అని చెప్పి మనుషులు అనొచ్చు. కానీ ఆయన మనిషి కాదు కదా. ఆయన అప్పటికి లాస్ట్ మినిట్లో కూడా వచ్చి ఆయన అడిగినప్పుడు నేను నిన్ను క్షమించాను, నువ్వు నాతో కూడా వస్తావని అడుగుతున్నాడు. సో మనం ఎన్నిసార్లు దేవుడిని క్షమించు అన్నా సరే దేవుడు మనల్ని క్షమిస్తానే వచ్చాడు. ఒకసారి మనల్ని దేవుడు మర్చిపోతే మనం ఈ జీవంలోనే ఉండవు. ఇంకా ఇక్కడ దేవుడి ప్రేమ కూడా కనిపిస్తూ ఉంది మనకి చివరాఖరిలో. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఆయన ప్రేమ నిత్యము మన ఎడలో ఎప్పుడు చూపిస్తూనే వచ్చాడు. అతనికి కూడా దేవుడి ప్రేమ అర్థమైంది. ఎవరైతే కుడి పక్కన ఉన్నాడో డెస్మస్, ఆయనకు కూడా దేవుని ప్రేమ అర్థమైంది. లాస్ట్ మినిట్లో కనుక నేను ఈయనని పట్టుకోకపోతే నేను కూడా నరకానికి వెళ్ళిపోతానేమో, నేను కూడా ఆయనతో నిత్య జీవంలో ఉండలేనేమో అని చెప్పి దేవుని ప్రేమ అతనికి కనపరుస్తూ ఉంది. దేవుడి ప్రేమ ఆయనకు కూడా తెలిసింది కాబట్టి ఆయన కూడా దేవుడిని అడుగుతూ ఉన్నాడు, ఇట్లా నన్ను కూడా చేర్చుకో అని చెప్పి. అక్కడ కూడా దేవుడే మనకి ఒక ప్రేమకు ఆయన ఒక రూపం, ఆయనకి ప్రేమకు రూపం కాబట్టి తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మన కొరకై భూమిలోకి పంపించాడు. మనందరి కొరకై ఆయన ఎట్లయితే నివసించాలో మనిషిని రూపముగా తండ్రి దేవుడు మన కొరకై ఆయన పంపించాడు. ఆయన కొడుకునే ఆయన అంత ప్రేమ కలిగి పంపించాడంటే మనందరి కొరకు అక్కడే మనకు తెలుస్తుంది దేవుడు ఎంత ప్రేమ కలిగిన మనిషి అని చెప్పి. తర్వాత లాస్ట్లో కన్క్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఆయన లాస్ట్ మినిట్లో కూడా అక్కడి వరకు వచ్చినప్పుడు దేవుడు క్షమించాడు. అంటే అక్కడ మనకి దేవుడు మనల్ని ఎంత చేసినా లాస్ట్ మినిట్లో వచ్చినా ఫర్గివ్ చేస్తాడు, అంటే క్షమిస్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే దినములు చెడ్డవి కనుక ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం, అన్నీ ఎంత చెడ్డవి జరుగుతుందో, అన్నీ ఎక్కడ చూసినా మంచి అనేదే లేదు లోకంలో, ఎక్కడ చూసినా చెడే. అంత చెడు లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇతరితర పర్సన్స్ వల్ల కానీ వేరే మనుషుల వల్ల కానీ దారి తొలగిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ మనం ఎప్పుడు కూడా ఈ ఇరుకు మార్గంలోనే రావాలి. ఈ చెడ్డ లోకంలో మరి దినములు కొద్దివే కనుక మనకు తెలీదు, మనకి రక్షకుడు మన కొరకు ఎప్పుడు వస్తాడో తెలీదు. రెప్పపాట్లో మనం అందరం వెళ్ళిపోతాం. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం చివరి గడియల్లో ఉన్నాం కాబట్టి మనం అంతటా మనమే తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చి రిపెంట్ అవుతే ఆయన చివరాఖరిలో కూడా మనల్ని చేర్చుకొని ఆయన పరలోకానికి వెళ్ళడానికి, నిత్య జీవంలో ఉండడానికి ఆయన మనకు కృపను చూపిస్తాడు. ఆ రీతిగా ఈ రెండో మాట నాకు దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.